కోవిడ్ తర్వాత నుండి బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ మూవీస్ ఏమీ రావట్లేదు. వాళ్ళు లాస్ట్ స్ట్రాంగ్ హిట్ చూసింది 'దంగల్' మూవీతోనే. ఆ తర్వాత నుండి ఈ ఇండస్ట్రీ లో ఫేజ్‌లోనే నడుస్తుంది. ఈ ఇండస్ట్రీలో హిందీ ఇండస్ట్రీలో 'పఠాన్', 'జవాన్', 'ఎనిమల్' మూవీస్ హిట్ అయ్యాయి కానీ 'పఠాన్' మూవీ ఒకటే బాలీవుడ్ మూవీ కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే 'జవాన్' మూవీ డైరెక్టర్ అట్లీ తమిళ్ వాడు, 'ఎనిమల్' మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి బంగ తెలుగు డైరెక్టర్. అందుకని 'పఠాన్' మూవీని ఒక్కదాన్ని బాలీవుడ్ మూవీ కన్సిడర్ చేస్తాం. కానీ ఆ మూవీ ఎందుకు ఆడిందో వాళ్ళకు కూడా తెలియదు. అలా అని బాలీవుడ్ హీరోలు మూవీస్ చేయడం ఆపేశారా అంటే లేదు. అందరూ కంటిన్యూస్ గా మూవీ చేస్తున్నారు. అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ ఇలా అందరూ వరుస పెట్టి కంటిన్యూస్ గా మూవీ చేస్తున్నారు. కానీ ఆ మూవీస్ బాగట్లేదు. అందుకని ఆ మూవీస్ ఆడట్లేదు. మరీ దరిద్రం ఏంటంటే బాలీవుడ్ మూవీస్ బాగున్నా కానీ ఆడట్లేదు. వాటికి బెస్ట్ ఎగ్జాంపులే 'ఫైటర్', 'రామసేతు', 'సైతాన్', 'ఓ మై గాడ్ 2'. ఈ మూవీస్ అన్ని బాగుంటాయి కానీ ఫ్లాప్ అయ్యాయి. ఎందుకంటే బాలీవుడ్ పీపుల్ ఒక్కటి ఫిక్స్ అయ్యారు, బాలీవుడ్ మూవీస్ బాగోవు అని. వాళ్ళు వేరే లాంగ్వేజ్ మూవీ చూడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తున్న ఫస్ట్ ఆప్షనే టాలీవుడ్. ఎస్, బాలీవుడ్ ని టాలీవుడ్ వాళ్ళు రూల్ చేయబోతున్నారు కొన్ని రోజుల తర్వాత. దానికి బెస్ట్ ఎగ్జాంపులే 'పుష్ప 2'. 'పుష్ప 2' నార్త్ థియేటికల్ రైట్స్ 200 కోట్లకు అమ్ముడుపోయాయి. బాలీవుడ్ లో ఎక్కువ బిజినెస్ చేసిన బాలీవుడ్ మూవీ 'జవాన్' 150 కోట్లు. మీకు అర్థమవుతుందా? హిందీ టాప్ హీరో కంటే 50 కోట్లు ఎక్కువ బిజినెస్ చేసింది 'పుష్ప 2'. అంటే మీరు అర్థం చేసుకోండి, బాలీవుడ్ పీపుల్ తెలుగు మూవీ అయిన 'పుష్ప 2' కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో. నాట్ ఓన్లీ 'పుష్ప 2', 'కల్కి' నార్త్ థియేటికల్ రైట్స్ 100 crores అమ్ముడుపోయాయి. 'గేమ్ చేంజర్' 75 crores, 'దేవరా' 60 crores. ఇలా మన టాప్ హీరోల మూవీస్ అన్ని బాలీవుడ్ లో మంచి రేటుకి అమ్ముడుపోయాయి, దాదాపుగా టాప్ యాక్టర్స్ రేంజ్ లో. అంటే మీరు అర్థం చేసుకోండి, బాలీవుడ్ పీపుల్ మన తెలుగు మూవీస్ కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో. పెద్ద హీరోలనే కాదు, నిఖిల్, తేజ సజ్జా వంటి చిన్న యాక్టర్స్ కూడా బాలీవుడ్ లో మంచి పేరును సంపాదించారు. ఇది కొంచెం ఎక్కువ కాలేదంటే చెప్తాను. 'పుష్ప 2', 'గేమ్ చేంజర్', 'కల్కి', 'దేవరా' ఈ 4 మూవీస్ కలిపి దాదాపు 1500 కోట్లు కలెక్ట్ చేయబోతున్నాయి ఖాళీ హిందీలోనే. అది కూడా ఈ ఇయర్ లోనే. ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయంటే అర్థం చేసుకోండి బాలీవుడ్ లో తెలుగు మూవీస్ కి ఎంత మంచి డిమాండ్ ఉందో. ఏది ఏమైనా బాలీవుడ్ హీరోలతో వచ్చిన షార్టేజ్ ని మన హీరోలు తీరుస్తున్నారు. బాలీవుడ్ పీపుల్స్ కి 'బాహుబలి' కంటే ముందు ఇండియా అంటే బాలీవుడే. ఇండియాస్ #1 ఇండస్ట్రీ కూడా బాలీవుడే. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ఇండియాస్ #1 ఇండస్ట్రీ టాలీవుడ్. త్వరలోనే వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో కూడా తన సత్తాను చూపించబోతుంది టాలీవుడ్. బాలీవుడ్ వాళ్ళు తాము కోల్పోయిన మార్కెట్ ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఫస్ట్ వాళ్ళ పొగలను అంచుకోవాలి. వాళ్ళు ఇంకా ఇండియాలో మేమే #1 అనుకుంటున్నారు. అందులో నుంచి బయటికి రావాలి. మేము ఏ మూవీ చేసినా చూస్తారు అనే మెంటాలిటీ నుండి బయటికి రావాలి. ఇప్పుడు ఆడియన్స్ మూవీ బాగుంటూనే చూస్తున్నారు. సో పాన్ పరాగ్ మూవీస్ వదిలేసి కొంచెం రీసెర్చ్ చేసి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ మాత్రమే చేయండి. ఇంకొకటి చెప్పాలి మీకు, వేరే ఇండస్ట్రీ వాళ్ళని తక్కువ చేసి చూడడం మానేయండి. ఫస్ట్ కమ్ టు రియాలిటీ, మేక్ గుడ్ ఫిలిమ్స్, యు ఆర్ డెఫినెట్లీ రీగెయిన్ యువర్ మార్కెట్ అండ్ యూ విల్ బి టాప్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఏంటి బ్రో బాలీవుడ్ టాప్ అంటావు, టాలీవుడ్ కదా టాప్ అనే వాళ్ళకి నా దగ్గర ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది, వినండి. భారతదేశంలో దాదాపు 80 కోట్ల మంది హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్, కజకిస్తాన్, దుబాయ్ ఇలా చాలా దేశాలకు కూడా హిందీ మాట్లాడతారు. కంపేర్ టు తెలుగు, హిందీ మార్కెట్ అనేది చాలా 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 పెద్దది. హిందీ వాళ్ళకి ఖాళీ మంచి మూవీ ఒకటే కావాలి, బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేస్తారు. మన తెలుగు హీరోల మూవీసే బాగుంటాయి, ఎంత బాగా ఆదరిస్తున్నారు. మరి వాళ్ళ హిందీ మూవీ బాగుంటే ఎంత బాగా ఆదరిస్తారో మీ ఊరికి వదిలేస్తున్నా. వాళ్ళకి 2000 కోట్లు 3000 కోట్లు అనేది చాలా చిన్న నంబర్. వాళ్ళ మూవీ బాగుంటే వాళ్ళ మూవీస్ కి ఖచ్చితంగా 2000-3000 crores ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళ దగ్గర మంచి మూవీస్ లేక వాళ్ళు మన మూవీస్ చూడడం స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళ మూవీస్ బాగుంటే వాళ్ళు ఇండియాలోనే ఎప్పటి కూడా టాప్ ఉంటారు. సో మై డియర్ హిందీ హీరోస్, మీరు మంచి మూవీస్ చెయ్యండి, మీ కలెక్షన్లు విపరీతంగా వస్తాయి, మీరు ఇండియాలోనే టాప్ ఉంటారు. సో పాన్ పరాగ్ మూవీస్ వదిలేసి మంచి మూవీస్ చేయండి. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.